హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి అంటే డ్వాక్రా రుణాలు తీసుకున్నటువంటి డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. నిజంగానే డ్వాక్రా మహిళలకైతే ఈ ఫిబ్రవరి నెలలో ఈ పథకాలు అయితే అమలు కాబోతున్నాయి. తప్పకుండా మహిళలు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ మహిళలు ఖచ్చితంగా ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్ ద్వారా మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుందండి. ముందుగా మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రతి వీడియోలో కూడా అడుక్కునేది ఒకటే, ఖచ్చితంగా ఈ వీడియోను ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. ఇక లైక్ బటన్ పక్కనే షేర్ బటన్ ఉంటుంది, షేర్ చేసేయండి. షేర్ చేసిన వెంటనే కూడా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కన ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మీరు నా కష్టాన్ని అయితే చూస్తున్నారు. ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉన్నాను, వీడేంటి సుత్తి చెప్తున్నాడు అనుకోకుండా దయచేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మీకోసం అయితే నేను ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి ఖచ్చితమైనటువంటి న్యూస్ని అయితే మీకు అందిస్తూ ఉన్నానండి. ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఉన్నారో వారందరికీ కూడా మొన్న జరిగినటువంటి ఇంద్రవెల్లి సభలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు వరాల జల్లులు అయితే కురిపించారండి. అనేక పథకాలను అయితే అమలు చేయాలని, అలాగే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఈ నెలలో అయితే మనకు ఉచిత కుట్టు శిక్షణ అయితే అందించబోతున్నారు. అంటే కుట్టు మిషన్ శిక్షణ అందించబోతున్నారు. ఈ కుట్టు మిషన్ శిక్షణతో పాటు ఉచిత కుట్టు మిషన్ కూడా అందించబోతున్నారు. అలాగే 60,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలను అయితే, అంటే మీరు ఎటువంటి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదండి, మనకు 0 వడ్డీ రుణాలను అయితే ఇవ్వబోతున్నారు డ్వాక్రా మహిళలందరికీ కూడా. అలాగే మనకు 500కే గ్యాస్ సిలిండర్ కూడా ముఖ్యంగా మన డ్వాక్రా మహిళలకైతే అప్పగించబోతున్నారు అనమాట. అంటే లబ్ధిదారుల ఎంపిక కానీ మనకు లబ్ధిదారులకు ఏ ఏ ఏ పత్రాలు అందించాలో అవన్నీ కూడా డ్వాక్రా మహిళలే చూసుకోబోతున్నారనమాట. అవన్నీ కూడా మనం ఇప్పుడు వన్ బై వన్ అయితే తెలుసుకుందాం. తెలుసుకునే ముందు దయచేసి వీడియోను ఈ విధంగా లైక్ ఉంటుంది, లైక్ చేసేయండి. మరొకసారి లైక్ చేయమని అడుగుతున్నాను. అలాగే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత మంది అయితే మన ఛానల్ను చూడడం జరుగుతుంది, వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఇంద్రవెల్లి సభలో సీఎం గారు అయితే మనకు 60 కోట్ల రుణాలను, అంటే వడ్డీ లేని రుణాలను ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అలాగే డ్వాక్రాలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మలు స్వయం శక్తిగా ఎదగడానికి ప్రతి మండల జిల్లా కేంద్రాల్లో మనకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేస్తామని, ఇక ఇందులో మనకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ అయితే చేసుకున్న తర్వాత మీకు అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఉచిత కుట్టు మిషన్ కూడా పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. ఇక దీంతోపాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలైతే ఎన్నో పథకాలకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహిళల కోసం ప్రవేశపెట్టినటువంటి మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మహిళలందరూ కూడా మనకు ఇందులో ఒక పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది, ఉచిత బస్సు ప్రయాణాన్ని. ఇక మహిళలు దీని పట్ల కూడా స్పందిస్తూ ఉన్నారనమాట. ప్రతిరోజు కూడా మేము బస్సుల్లో ప్రయాణం చేయలేం కదా, ఏదో ఒక రోజు 2 రోజులు చేయగలుగుతాం, అంటే అవసరం ఉన్న చోటకు మాత్రమే ప్రయాణించగలుగుతాం. కాబట్టి మనకు ఈ పథకాన్ని ప్రారంభించడం కూడా సంతోషమే, కానీ ఇదే విధంగా మనకు అంతగా ఉపయోగం కూడా లేదని కొంతమంది వాదన అయితే ఉందండి ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల. కానీ మరొక 2 పథకాలు అయితే ఉన్నాయండి. ఇవి 2 పథకాలు కూడా అందరికీ ఉపయోగపడేటువంటి పథకాలు అనమాట. ప్రతి నెల కూడా పెన్షన్ రూపంలో మహిళల ఖాతాల్లోకి 2,500 రూపాయలు అయితే ఇవ్వాల్సింది. అలాగే రెండోది చూసుకుంటే మనకు అందరికీ ఉపయోగపడేటువంటి అతి ముఖ్యమైనటువంటి పథకం ఈ మహాలక్ష్మి గ్యారంటీలో 500కే గ్యాస్ సిలిండర్ అండి. ఈ 500 గ్యాస్ సిలిండర్ కోసం అయితే కొన్ని లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారనమాట. ఇప్పటికే మనకు ఈ మహాలక్ష్మి గ్యారంటీకి కొన్ని కోట్ల దరఖాస్తులు అయితే రావడం జరిగిందని, అలాగే వీటిలో దాదాపు 3 లక్షల చిల్లర వరకు, అంటే 3 లక్షల దరఖాస్తులు కూడా మనకు నకిలీవన్నీ తేలడం జరిగిందని కూడా సీఎం గారే మన జరిగినటువంటి సభలో అయితే చెప్పడం జరిగింది. ఇక దీంతో పాటునే మహిళలకు మనకు కొన్ని పథకాలను కూడా అమలు చేశారు. ఇవన్నీ కూడా నేను మీకు ఇక్కడ చెప్పడం కూడా జరిగిందనమాట. డ్వాక్రా మహిళలకు అమలైనటువంటి పథకాలు అనమాట. అలాగే మనకు ఎవరైతే డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఉన్నారో ఈ మహాలక్ష్మి గ్యారంటీలో 2వ పథకమైనటువంటి 500కే గ్యాస్ సిలిండర్ను డ్వాక్రా మహిళలకైతే అప్పగించబోతున్నారండి. ఇక దీనికి సంబంధించి డ్వాక్రా మహిళలు అయితే ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి వివరాలన్నీ కూడా డ్వాక్రా మహిళల దగ్గరికి వస్తాయి. ఇక డ్వాక్రా మహిళలే అభ్యర్థులను ఎంపిక చేసి వారి దగ్గర కావాల్సినటువంటి పత్రాలను తీసుకుని మనకి తీసుకోవడానికి ఈ 500కే గ్యాస్ సిలిండర్ను తీసుకోవడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి కూపన్లను కూడా పంపిణీ చేయబోతున్నారండి. ఈ కూపన్లు ఉంటేనే మనకు ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ని తీసుకోవచ్చు. మనకు ఈ 500 రూపాయల గ్యాస్ సిలిండర్ పథకం కూడా మనకు ఈ నెల చివరి వారంలో అయితే అమలు చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది 100% జెన్యూన్ న్యూస్ అండి. ఖచ్చితంగా ఈ నెల చివరి వారంలో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వబోతుంది.
అలాగే చూసుకుంటే మనకు మహిళలు కూడా మరొక ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పథకం 2,500 రూపాయలండి. ఈ 2,500 రూపాయలు ఇస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ప్రభుత్వం ఏర్పాటినటువంటి 100 రోజుల్లోనే ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా మనకు మహిళలందరికీ కూడా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా ఈ 2,500 రూపాయల పథకానికి అప్లై చేసుకోవడం జరిగింది. ఈ 2,500 రూపాయల పథకానికి కూడా కొన్ని లక్షల దరఖాస్తులు అందాయని, దరఖాస్తుల ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయిందని, మనకు ఇంకా లబ్ధిదారులను ఎంపిక చేసి వారి దగ్గర సరైన పత్రాలు అనేవి తీసుకుని వారికి 2,500 రూపాయలను ప్రతి నెల కూడా ఇవ్వడానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయని కూడా మన సీఎం గారు అయితే తెలియజేశారు. ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా 2,500 రూపాయలకు సంబంధించి ఈ నెల ఈ నెల చివరి వారంలోనే మనకు డబ్బులు అయితే వేయబోతున్నారండి. ప్రతి నెల కూడా 2,500 రూపాయలు. ఇది మరొక పథకంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే డ్వాక్రా మహిళలకు మాత్రం ఈ వచ్చే నెల నుంచి కూడా మనకు ఈ డ్వాక్రా రుణాలను కూడా ఇవ్వబోతున్నారు. 0 వడ్డీ రుణాలను మనకు ఎటువంటి వడ్డీ లేకుండా మీకు అప్పు అయితే ఇస్తుందన్నమాట. బ్యాంకుల నుంచి అప్పు అయితే తీసిస్తుంది ప్రభుత్వము. మళ్ళీ కూడా తిరిగి మీరు కట్టుకున్నట్లయితే మీకు మళ్ళీ కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అలాగే ఉచిత కుట్టు మిషన్లు కూడా మనకు మీరు మీ మీ జిల్లా కేంద్రాల్లోనే మనకు ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాలను అయితే ఏర్పాటు చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ మీరు కుట్టు ట్రైనింగ్ అనేది నేర్చుకుని కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అలాగే మరొక అతి ముఖ్యమైనటువంటి పథకం ఏదైతే చూసుకున్నట్లయితే మనకు ఆసరా పింఛన్లు అండి. ఆసరా పింఛన్ల కోసం అయితే లబ్ధిదారులు ఎక్కడికెక్కడ మనకు పడిగాపులు అయితే కాస్తున్నారు. ఇక నిన్నటి రోజున కూడా మన ఛానల్లో ఈ ఆసరా పింఛన్లకు సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఇక పెంచినటువంటి పెన్షన్లకు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట తెలంగాణ ప్రభుత్వం. ఇక రేపు లేదా ఎల్లుండి నుంచి మనకి పాత ఆసరా పింఛన్ అంటే గత నెల ఆసరా పింఛన్లను అయితే జమ చేయబోతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంతవరకు కూడా లబ్ధిదారులు ఆందోళన చెందకుండా ఉండాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది. ఇక మన్నాటి నుంచి అంటే 8వ తారీఖు నుంచి కూడా మనకు తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానుండే. ఇక రేపు మనకు కేబినెట్ మీటింగ్ అనేది కూడా జరగబోతుంది. ఈ కేబినెట్లో కూడా మనకి పథకాలన్నిటికీ కూడా మంత్రివర్గ ఆమోదం అనేది లభిస్తుందన్నమాట. తర్వాత మనకు అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లు అనేది కేటాయించి ఏ పథకాలు ఏ తేదీన అమలు చేయాలి, ఏ పథకాలకు ఎంత డబ్బులు అవసరం అవుతుందనే వివరాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈరోజు మధ్యాహ్నానికల్లా కూడా మనకు వెల్లడించడం జరుగుతుంది. వివరాలు వచ్చిన వెంటనే కూడా మరొక వీడియోతో అయితే మనకి ఏ పథకం ఏ తేదీన విడుదల చేస్తారని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏవైతే మనకి ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసారంటే తమ్లైన్లో చూసారో అవే పథకాలు అయితే మనకు ఈ నెల చివరిలోపు అయితే అమలవుతాయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ పథకాల డబ్బులు అయితే అందించడం జరుగుతుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఇది సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి. అప్పుడే అందరికంటే ముందుగానే మీరు వీడియోలన్నీ కూడా మీ ఫోన్ ద్వారానే మీరు తెలుసుకోవడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.